హలో, ఈనాటి మన ఆసక్తికరమైన చర్చలోకి స్వాగతం. అంటే ఈరోజు మే 6వ తేదీ కదా. రేపు రాబోయే మే 7వ తేదీ క్యాలెండర్ని ఒక్కసారి సరదాగా గమనిస్తే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చాలా వెరైటీ విషయాలు ఒకే రోజు వస్తున్నాయి కదా. అవును, ఒక పక్క మన డిజిటల్ భద్రతను గుర్తు చేసే వరల్డ్ పాస్వర్డ్ డే అంటారు. ఇంకో పక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లానటోరియంస్, అలాగే వరల్డ్ అథ్లెటిక్స్ డే. ఇవన్నీ ఒకే రోజు. వాటితో పాటే బ్లాడర్ క్యాన్సర్ గురించి, పిల్లల మానసిక ఆరోగ్యం గురించి అవేర్నెస్ తెచ్చే రోజులు కూడా రేపే ఉన్నాయి. బేసిక్గా ఒకవైపు టెక్నాలజీ, మరోవైపు మన భౌతిక, మానసిక ఆరోగ్య సవాళ్లు. కరెక్ట్. ఇవి చాలవన్నట్టు అమెరికాలో ఏకంగా 75వ నేషనల్ డే ఆఫ్ ప్రేయర్ జరుపుకుంటున్నారు. ఈ ఏడాది వాళ్ళ థీమ్ ఏంటంటే దేశాల మధ్య దేవుడిని కీర్తించడం. అవునండి. అలాగే రష్యాలో చూస్తే ఎవ్సీవ్ డే అని, అంటే ఓట్స్ నాటే పండుగ ఒకటి జరుపుకుంటారు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే మే నెల మొత్తాన్ని అమెరికాలో ఏషియన్ అమెరికన్ హెరిటేజ్ మంత్గా జరుపుతారు. ఓ అవునా? దానికి ప్రత్యేకమైన కారణముందా? అవును. 1843 మే 7వ తేదీన మొదటిసారి జపానీయులు అమెరికాలో అడుగుపెట్టారు. దానికి గుర్తుగా అన్నమాట. అలాగే కెనడాలో ఇదే నెలను హైటియన్ హెరిటేజ్ మంత్ అంటారు. చూశారా, ఇవన్నీ వినడానికి అస్సలు సంబంధం లేని విడివిడి అంశాల్లా అనిపిస్తాయి. కానీ ఆ పశ్చిమాసియాలో ఎక్కడో పడే బాంబు మన జేబులోని డబ్బును ఎలా మాయం చేస్తోందో. ఎగ్జాక్ట్లీ. అంతా ఇంటర్ కనెక్టెడ్. అలాగే మందులు తయారు చేసే ఒక ఫార్మా కంపెనీ ఏకంగా అంతరిక్షంలోకి ఎందుకు వెళ్తుందో తెలిస్తే ఈ ప్రపంచం ఎంత సంక్లిష్టంగా ముడిపడి ఉందో మనందరికీ అర్థమవుతుంది. ఈనాటి మన చర్చ ప్రధాన లక్ష్యం కూడా సరిగ్గా ఇదే. నిజమే. బయట ప్రపంచంలో జరిగే పరిణామాలు మన రోజువారీ జీవితంపై ఎంత డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయో మనమిప్పుడు చూస్తున్నాం. అవును, ఆ ఇంపాక్ట్ గురించి మాట్లాడాలి. పశ్చిమాసియాలో నెలకొన్న ఆ వివాదం వల్ల మన భారతదేశం ఇప్పుడు చాలా పెద్ద ఎకనామిక్ షాక్ని ఎదుర్కొంటోంది. సప్లై చైన్ సమస్యలు దారుణంగా ఉన్నాయి. ఇంధన ధరల పెరుగుదల వల్ల వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి ఇదొక పెద్ద పరీక్ష అని చెప్పొచ్చు. రీసెంట్గా క్రిసల్ సంస్థ అంచనాల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరానికి మన జీడీపీ 7.1% నుండి 6.6%కి పడిపోనుందివి డేటా చెప్తోంది. అది చాలా కన్సర్నింగ్ డ్రాప్ అండి. కదా. అలాగే ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ కూడా మళ్లీ 5.1%కి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సరుకు రవాణా, ఇన్సూరెన్స్, రైతులు వాడే ఎరువులపైన దీని ప్రభావం చాలా తీవ్రంగా పడుతోంది. కోవిడ్ తర్వాత మనకిదే అతిపెద్ద సవాలేమో. అవును. ఇన్ఫ్లేషన్ 5.1%కి చేరడమంటే ఏదో పేపర్ మీద నంబర్ మారడం కాదు. నిత్యావసర వస్తువుల నుంచి ఇంటి అద్దెల వరకు ప్రతీదీ సామాన్యుడి బడ్జెట్ దాటిపోవడం. ముడిచమురు ధరలు పెరిగితే ఆ భారం ఆటోమేటిక్గా అన్నింటిమీద పడుతుంది. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. బేసిక్గా రోడ్డు ఎంత ఎగుడుదిగుడుగా ఉన్నా కారులో మంచి షాక్ అబ్జార్బర్ ఉంటే లోపలున్న వాళ్లకా కుదుపులు పెద్దగా తెలియవు. ఒక పక్క ద్రవ్యోల్బణం ఇలా పెరుగుతుంటే మన రిజర్వ్ బ్యాంక్ దీన్నెలా డీల్ చేస్తోంది? వాళ్ల దగ్గరేమన్నా షాక్ అబ్జార్బర్ ఉందా? కరెక్ట్గా చెప్పారు. ఆ షాక్ అబ్జార్బర్ వ్యూహం గురించే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పూనం గుప్తా గారు మాట్లాడారు. మార్చి 2031 వరకు మన ద్రవ్యోల్బల లక్ష్యాన్ని 4% వద్దే ఉంచాలని ఆమె చెప్పారు. 4%? అవును. దానికి +−2% బ్యాండ్ ఉంటుంది. అంటే ప్రపంచ దేశాలు, ముఖ్యంగా అమెరికా లాంటివి వాళ్ల ఇన్ఫ్లేషన్ టార్గెట్ను 2%గా పెట్టుకుంటాయి. కాని మనలాంటి దేశాలకు అది వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదు? బేసిక్గా ఇన్ఫ్లేషన్ ఎంత తక్కువ ఉంటే రేట్లు అంత తక్కువగా ఉంటాయి కదా. 2% ఉంటే సామాన్యులకు లాభమే గదా. అంటే పైకి అలానే అనిపిస్తుంది, కానీ దాని వెనుక ఒక ఫైనాన్షియల్ లాజిక్ ఉంది. ద్రవ్యోల్బణాన్ని 2%కి తీసుకురావాలంటే ఆర్బీఐ వడ్డీ రేట్లను భారీగా పెంచాలి. అప్పుడేమవుతుంది? వ్యాపారులకు అప్పులు దొరకవు. ఓ, సో బిజినెస్ ఎక్స్పాన్షన్ ఆగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఫ్యాక్టరీలు మూతపడతాయి, కొత్త పెట్టుబడులు రావు, ఉన్న ఉద్యోగాలు పోతాయి, వస్తువుల ధరలు తగ్గుతాయి. కానీ ఆ వస్తువులు కొనేందుకు ప్రజల చేతిలో డబ్బేముండదు. వావ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అలాగని ఇన్ఫ్లేషన్ను వదిలేస్తే రేట్లు ఆకాశాన్ని తాకుతాయి. అందుకే ఈ 4% టార్గెట్ అనేది పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఇస్తుంది. బయట పెట్రోల్ రేట్లు పెరిగినా మన గ్రోత్ ఆగిపోకుండా ఈ షాక్ అబ్జార్బర్ కాపాడుతుంది. రైట్. గ్రోత్ ఆగకూడదో, రేట్లు చేజారకూడదో. అయితే ఇదే సమయంలో బ్యాంకుల మొండి బకాయిల కోసం ఆర్బీఐ కొత్తగా డ్రాఫ్ట్ ఎస్ఎన్ఎఫ్ఏ గైడ్లైన్స్ తీసుకొచ్చింది కదా. అంటే బేసిక్గా ఎవరైనా అప్పు కట్టకపోతే బ్యాంకులు ఆస్తులను జప్తు చేస్తాయి. కానీ ఆ ఆస్తులను గరిష్టంగా 7 ఏళ్లు మాత్రమే ఉంచుకోవాలని,
పాత ఓనర్కి తిరిగి అమ్మకూడదని కొత్త రూల్ తెచ్చారు. ఆస్తులను మళ్లీ పాతవాళ్లకి అమ్మితే వచ్చిన నష్టమేంటి? దీన్నే ఎకనామిక్స్లో మారల్ హజార్డ్ అంటారండి. అంటే ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడానికి సిస్టంలో ఒక దారి వదిలేయడమనమాట. కొంచెం డీటెయిల్గా చెప్తారా? షోర్. గతంలో ఎలా జరిగేదంటే, ఒక బడా వ్యాపారి 100 కోట్ల అప్పు తీసుకుని కావాలని ఎగ్గొట్టేవాడు. బ్యాంకు ఆ ఆస్తిని జప్తు చేసి వేలం వేసేది. వేలంలో అదే వ్యాపారి తన బినామీ పేరు మీద 30 కోట్లకు ఆ ఆస్తిని కొనేవాడు. అరే, అంటే 70 కోట్లు బ్యాంకుకి లాస్ అనమాట. ఈ మోసాన్ని ఆపడానికి ఈ రూల్ తెచ్చారు. జప్తు చేశాక దాన్ని పాత ఓనర్కు గాని వాళ్ల బంధువులకు గాని అమ్మకూడదు. దీనివల్ల ఫైనాన్షియల్ సిస్టంలో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. చాలా మంచి నిర్ణయం ఇది. అయితే ఇలాంటి ఆర్థిక రక్షణ కవచాలు ఎంత ఉన్నా బయటి దేశాల మీద ఆధారపడితే ఎప్పటికైనా ప్రమాదమే అని మనకు అర్థమైంది కదా. మరి ఆ వ్యూహాత్మక స్వయం సమృద్ధి వైపు, ముఖ్యంగా ఖనిజాల దగ్గరుంచి అంతరిక్షం వరకు మన దేశం ఎలా అడుగులు వేస్తోంది? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మే 6వ తేదీన జరిగిన ఇండియా-వియత్నాం ఒప్పందమండి. ఇరు దేశాల సంబంధాలు ఎన్హాన్స్డ్ కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి ఎదిగాయి. యా, ప్రధాన మోదీ, వియత్నాం ప్రెసిడెంట్ టో లామ్ కలిసి 2030 నాటికి $25 బిలియన్ టార్గెట్ పెట్టుకున్నారు కదా. అవును, ఇది మామూలు వాణిజ్య ఒప్పందం కాదు. ముఖ్యంగా డిఫెన్స్ రంగంలో, అలాగే క్రిటికల్ మినరల్స్ సప్లైలో చీనాను ఎదుర్కోటానికి వేసిన మాస్టర్ స్ట్రోక్ ఇది. మనకు కావలసిన ముడిసరుకులు బయటి దేశాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకుండా వియట్నాం లాంటి ఫ్రెండ్లీ దేశాలతో టైఅప్ అవుతున్నాం. రైట్. ఈ ఖనిజాలు లభిస్తుండటం వల్లేనేమో దేశీయంగా సెమీకండక్టర్ల తయారీ కూడా బాగా ఊపందుకుంది. మన గుజరాత్లో ఏకంగా 3,900 కోట్లతో 2 కొత్త సెమీకండక్టర్ యూనిట్లకు క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చింది. అవునండి. మొత్తంగా చూస్తే ఇండియాలో ఇప్పుడు 12 ప్రాజెక్టులు సుమారు 1,64,000 కోట్ల పెట్టుబడులతో రన్నవుతున్నాయి. వావ్! 1,64,000 కోట్లు! దులేరాలోని క్రిస్టల్ మ్యాట్రిక్స్ కంపెనీ అయితే ఇండియాలో తొలిసారి కమర్షియల్ మినీ మైక్రో ఎల్ఈడీ ప్యానెల్స్ తయారు చేయబోతోందని చదివాను. యా, అలాగే సూరత్లో సూచీ సెమీకాన్ కంపెనీ ఓసాట్ ప్యాకేజింగ్ ద్వారా ఏడాదికి ఏకంగా 1,033 మిలియన్ చిప్స్ ప్రొడ్యూస్ చేయనుంది. ఇది నిజంగా గొప్ప ముందడుగు. కానీ ఇక్కడొక విషయం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే ఇదంతా ఎలక్ట్రానిక్స్కు సంబంధించింది సరే, అసలు చిప్స్ సంగతి పక్కన పెడితే ఒక ఫార్మా కంపెనీ ఏకంగా స్పేస్ టెక్నాలజీలోకి రావడమేంటి? నాకిది అస్సలు సింక్ అవ్వట్లేదు. బేసిక్గా ఎవరికైనా అలాగే అనిపిస్తుందండి. మందులు తయారు చేసేవాళ్లకి స్పేస్కి సంబంధమేంటని. కానీ ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ప్రెసిషన్ ఇంజనీరింగ్ మీద. ప్రెసిషన్ ఇంజనీరింగ్? అవును. ఒక ఫార్మా కంపెనీ మందుల తయారీలో మాలిక్యులర్ లెవెల్లో ఎంత ఖచ్చితత్వం మెయింటైన్ చేస్తుందో, స్పేస్ టెక్నాలజీలో కూడా అంతే హై ఎండ్ ఖచ్చితత్వం కావాలి. హైదరాబాద్కు చెందిన అజిస్టా ఏరోస్పేస్ వీళ్లు ఒకప్పుడు ఫార్మా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లే. వీళ్లు ఇప్పుడు ఏకంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను ట్రాక్ చేశారు. బ్రిట్వేట్ స్పేస్ స్టేషన్ను ట్రాక్ చేశారా? అది సెకనుకు 7 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది గదా. కరెక్ట్. ఒక బుల్లెట్ వెళ్తున్న స్పీడ్లోనున్న వస్తువును కక్షలోనే ట్రాక్ చేసే టెక్నాలజీ ఇది. దీన్నే ఇన్ ఆర్బిట్ రెకనైజెన్స్ అంటారు. ఓ, అంటే కక్షలోనే ఉండి పర్యవేక్షించడం అన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటి? రేపు పొద్దున్న శత్రుదేశాల ఉపగ్రహాలు మనవాటికి ముప్పు కలిగించకుండా చూడాలన్నా, లేదా స్పేస్ డెబ్రిస్ నుంచి తప్పించుకోవాలన్నా ఈ టెక్నాలజీ చాలా అవసరం. అందుకే మన ప్రభుత్వం కూడా 27,000 కోట్లతో 52 శాటిలైట్లను పంపే SBS-3 ప్రోగ్రాం చేపట్టింది. సూపర్! ఇక స్పేస్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరో క్రేజీ అప్డేట్ ఉంది. మే 3న స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 ద్వారా ఒక శాటిలైట్ లాంచ్ చేశారు. దాని పేరు దృష్టి. గెలాక్సై వాళ్ళది. దీన్ని మన బెంగళూరులోని చాణక్య యూనివర్సిటీ వాళ్ళు ట్రాక్ చేశారు. ఇందులో వాడిన ఆప్టోసార్ టెక్నాలజీ మేఘాల గుండా కూడా చూడగలదట కదా. అవునండి. నార్మల్ ఆప్టికల్ కెమెరాలు మన కళ్లలాంటివి. చీకటి పడినా మేఘాలున్నా పనిచేయవు. కానీ ఈ సార్ అంటే సింథెటిక్ అపర్చర్ రాడార్ అనేది చీకట్లో తిరిగే గబ్బిలం లాంటిది. అంటే సౌండ్ వేవ్స్ వాడుతుందా? గబ్బిలం సౌండ్ వేవ్స్ వాడినట్టు ఇది రేడియో తరంగాలను వాడుతుంది. ఆ రేడియో వేవ్స్ మేఘాలను చీల్చుకొని వెళ్లి భూమిపై ఉన్న వస్తువులను తాకి వెనక్కి వస్తాయి. ఆ డేటాతో ఇమేజ్ క్రియేట్ అవుతుంది. సో వాతావరణం ఎలా ఉన్నా ప్రాబ్లం లేదు. అమేజింగ్ పోలిక. ఈ దృష్టి శాటిలైట్లో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ఇందులో ఎన్విడియా వాళ్ళ జెట్సన్ ఓరియన్ ఎడ్జ్ కంప్యూటింగ్ వాడారట. ఎగ్జాక్ట్లీ.
నార్మల్గా అయితే శాటిలైట్స్ ఆ రా డేటా అంతా కింద గ్రౌండ్ స్టేషన్కు పంపిస్తాయి, ఇక్కడ మనం ప్రాసెస్ చేస్తాం. కానీ ఎడ్జ్ కంప్యూటింగ్ వల్ల ఏమవుతుందంటే కక్షలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి డేటాను విశ్లేషించేస్తారు. ఓ, అంటే టైం చాలా సేవ్ అవుతుంది. చాలా సేవ్ అవుతుంది. ఆర్మీ వాళ్లకు బార్డర్లో శత్రువుల కదలికల గురించి రియల్ టైం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇదొక బ్రహ్మాస్త్రం. వావ్! ఇదంతా వింటుంటే మనం అంతరిక్షంలో సెకనుకు 7 కిలోమీటర్ల స్పీడ్ని ట్రాక్ చేస్తున్నాము, ఆసియా దేశాలతో వ్యూహాలు రచిస్తున్నామని చాలా గర్వంగా ఉంది. కానీ మన స్వదేశంలో కింద క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో చూస్తే కాస్త సీరియస్గా అనిపిస్తుంది. అవును, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ కదా. యా, పంజాబ్లో అంతర్గత భద్రతా సవాళ్లు చూస్తున్నాం. అమృత్సర్, జలంధర్ మిలిటరీ బేస్ల దగ్గర 2 పేలుళ్లు జరిగాయి. ఏకంగా జలంధర్ బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ బయట స్కూటర్ దగ్ధం కావడంతో స్టేట్ మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. ఒక పక్క పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల హడావిడిలో ఉన్నప్పుడు ఇలా జరగడం అది చాలా ఆందోళన కలిగించే విషయమేండి. భద్రతా దళాల మీద విపరీతమైన ప్రెషర్ ఉంటుంది. ఖచ్చితంగా. ఇక ఎన్నికల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు ముగింపు పలికి బీజేపీ చారిత్రక విజయం సాధించింది. కాని ఇక్కడ ఒక విచిత్రమైన కాన్స్టిట్యూషనల్ డిలెమా ఏర్పడింది. ఆ భవానీపూర్ సీటు గురించి కదా. అవును, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు భవానీపూర్లో సువేందు అధికారి చేతిలో 15,000 ఓట్లతో ఓడిపోయారు. కాని ఆమె రాజీనామా చేయడానికి నిరాకరించారు. ఇలాంటప్పుడు రాజ్యాంగపరమైన నిబంధనలేంటి? ఎటువంటి పొలిటికల్ పక్షపాతం లేకుండా కేవలం రూల్స్ ప్రకారం చూస్తే ఇది ఎలా సాధ్యం? చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఆర్టికల్ 164 ప్రకారం మంత్రుల నియామకం అనేది గవర్నర్స్ ప్లెజర్ డాక్ట్రిన్, అంటే గవర్నర్ సంతృప్తి మేరకే ఉంటుంది అని రాసి ఉంటుంది. అంటే గవర్నర్కి ఇష్టం లేకపోతే ముఖ్యమంత్రిని తీసేయొచ్చా? పైకి అలా అనిపిస్తుంది, కానీ సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం గవర్నర్ వ్యక్తిగత అభిప్రాయానికి ఇక్కడ తావులేదు. ఆ సంతృప్తి అనేది కేవలం చట్టసభలో ఉన్న మెజారిటీ మద్దతుకు మాత్రమే లోబడి ఉంటుంది. ఓహ్, సో ఫ్లోర్ టెస్ట్ జరగాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. మెజారిటీ నిరూపించుకోవడానికి అంతిమ వేదిక ఫ్లోర్ టెస్ట్ మాత్రమే. ఒకవేళ ఏ పక్షం కూడా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేని పరిస్థితి వస్తే అప్పుడు మాత్రమే ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధిస్తారు. అది లాస్ట్ రిజార్ట్. రైట్. కానీ ఇలాంటి సంక్లిష్టమైన రాజ్యాంగ చట్టపరమైన సమస్యలు వచ్చినప్పుడు ప్రతిసారి మన న్యాయ వ్యవస్థపైనే భారం పడుతోంది కదా. అసలే కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. దీన్ని సాల్వ్ చేయడానికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? ఆ పెండెన్సీ తగ్గించడానికే కేంద్ర కేబినెట్ ఒక ఇంపార్టెంట్ నిర్ణయం తీసుకుందండి. సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్యను 34 నుంచి 38కి పెంచారు. కొత్తగా 4 జడ్జీల నియామకానికి ఆమోదం తెలిపారు. అయితే కోట్ల కేసులు పెండింగ్ ఉన్నప్పుడు జస్ట్ 4 జడ్జిల్ని పెంచితే అద్భుతాలు జరుగుతాయా? డైరెక్ట్గా కింది కోర్టుల కేసులు సుప్రీంకోర్టు డీల్ చెయ్యదు కదా. కానీ ఇదొక టాప్ డౌన్ అప్రోచ్. పై స్థాయిలో కాన్స్టిట్యూషనల్ బెంచెస్ తొందరగా తీర్పులిస్తే ఆ క్లారిటీ వల్ల కింది కోర్టులో కేసుల పరిష్కారం ఫాస్ట్ అవుతుంది. సత్వర న్యాయం అందించడానికి ఈ నిర్ణయం చాలా హెల్ప్ అవుతుంది. మేక్ సెన్స్. సో ఈనాటి మన చర్చను ఒక్కసారి సమ్మరైజ్ చేస్తే ఒక విషయం మనందరికీ చాలా స్పష్టమవుతోంది. ఏ ఒక్క సంఘటన ఒంటరి కాదు. పశ్చిమాసియా సంక్షోభం వస్తే మన ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ షాక్ అబ్జార్బర్ వాడాల్సి వచ్చింది. చైనాకు చెక్ పెట్టడానికి వియత్నాంతో అగ్రిమెంట్స్ చేసుకున్నాం. గుజరాత్లో చిప్స్ తయారు చేస్తున్నాం. యా, అలాగే ఫార్మా కంపెనీలు స్పేస్లోకి ఎంట్రీ ఇవ్వడం, ఆర్బిట్లోనే ఏఐ వాడి అనలైజ్ చేయడం. అవును, ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉన్నాయో. పంజాబ్లో ఇంటర్నల్ సెక్యూరిటీ ల్యాప్సెస్, బెంగాల్లో రాజ్యాంగపరమైన సవాళ్లు మన గ్రౌండ్ రియాలిటీని గుర్తుచేస్తున్నాయి. కరెక్ట్. ఇదంతా చూస్తుంటే చివరిగా వినేవారికి ఒక ఇంపార్టెంట్ థాట్ వదిలేయాలి అనిపిస్తోంది. చెప్పండి. ఈరోజు మనం గెలాక్సీ వారి దృష్టి శాటిలైట్, అలాగే అజుస్టా ఏరోస్పేస్ లాంటి ప్రైవేట్ కంపెనీల గురించి మాట్లాడుకున్నాం. ఆర్బిట్లోనే ఏఐ ద్వారా విశ్లేషించే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల చేతిలో ఉంది. ఒకప్పుడు ఈ ఆకాశనేత్రాలు కేవలం ప్రభుత్వాల కంట్రోల్లోనే ఉండేవి. యా, అది నిజమే. సో రేపటి భవిష్యత్తులో దేశ భద్రతను పర్యవేక్షించే ఈ శాటిలైట్స్ ప్రభుత్వాల నియంత్రణలోనే ఉంటాయా? లేక కేవలం డేటా కోసం, లాభాల కోసం పనిచేసే కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోతాయా? ఈ ప్రైవేటైజేషన్ ఫ్యూచర్లో యుద్ధాల స్వరూపాన్ని ఎలా మారుస్తుంది? ఏ కార్పొరేట్ సంస్థ దగ్గర బెస్ట్ ఏఐ ఉంటే వాళ్లే ఈ ప్రపంచాన్ని శాసిస్తారా? ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. వావ్, నిజంగా ఇది చాలా ప్రొవోకేటివ్ క్వశ్చన్. అంటే
టెక్నాలజీ ఎంత స్పీడ్గా ఎదుగుతోందో అది తెచ్చే రిస్కులు కూడా అంతే పెద్దగా ఉన్నాయని అర్థమవుతుంది. అసలు మనం ఎక్కడి నుంచి మొదలుపెట్టాం? మే 7వ తేదీన వచ్చే ప్లానెటోరియం డేతో స్టార్ట్ చేసి ఎకనామిక్ షాక్స్, ప్రైవేట్ స్పేస్ వార్స్ వరకు వచ్చాం. ఒక సాదాసీదా న్యూస్ వెనుక ఇంత పెద్ద పిక్చర్ దాగుందని ఈరోజు చాలా డీటెయిల్డ్గా విశ్లేషించాం. ఈ సరికొత్త థాట్స్తో మరొక ఆసక్తికరమైన అంశంతో మనం మళ్ళీ కలుద్దాం.